తెలంగాణలో మన హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరిలో 770 ఎకరాల భూమి వర్క్ బోర్డ్ కి సంబంధించిందని వర్క్ బోర్డ్ నోటీసులు పంపింది రిజిస్టర్ ఆఫీస్ కి. అసలు వర్క్ బోర్డ్ అంటే ఏంటి? ఒకసారి డీటెయిల్ గా చెప్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊరుంది. ఆ ఊర్లో మనుషుల్ని ఆస్తుల ప్రకారం డివైడ్ చేసుకుంటే ఒకడికి 100 ఎకరాలు ఉంది, ఇంకొకటికి 80 ఎకరాలు ఉంది, ఇంకొకటి 60 ఎకరాలు ఉంది. ఇదే భారతదేశంలో చూసుకుంటే మొత్తం భారతదేశంలో ఎక్కువ ఆస్తులు లేదా భూములు ఉన్న వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఇండియన్ రైల్వేస్, మన ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇండియన్ రైల్వేస్ కి ఎక్కువ భూములు ఉన్నాయి. ఇక రెండవది క్రిస్టియానిటీ వాళ్ళ కోసం, అంటే క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి భూములు, వాళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయి. ఇక మూడవది వక్ఫ్ బోర్డ్ కి. ఏంటి వక్ఫ్ బోర్డ్ అంటే ఇండియాని అరబ్స్ రూల్ చేసే టైంలో, అంటే ముఘల్స్, తుగ్లక్స్, లోధి, కుతుబ్ షాహీ, నిజామ్స్ వీళ్ళు రూల్ చేసిన టైంలో వీళ్ళు ఇస్లామిక్ డెవలప్మెంట్ కోసం, ఇస్లామిక్ డెవలప్మెంట్ ఎలాంటివి అంటే మదర్సా, మసీద్, ఇలాంటివి, ఇలా ఇస్లామిక్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేయాలని జకాత్ అనే రూపం, జకాత్ అంటే దానం, కొన్ని భూములు దానం చేశారు. వాటిని వక్ఫ్ భూములు అని అంటారు. ఎంటైర్ ఇండియాలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయి ఈ వక్ఫ్ బోర్డ్ కింద అని ఆ వక్ఫ్ బోర్డ్ తెలిపింది. ఏ రాష్ట్రంలో ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి ఈ వక్ఫ్ బోర్డ్ కనుక ఒకసారి చూస్తే, మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది, ఇక రెండో స్థానంలో తెలంగాణ ఉంది, మూడో స్థానంలో కర్ణాటక. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారు, ఆ తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు, ఇక కర్ణాటకకి డికే శివకుమార్ గారు. ఒక తెలంగాణలోనే 77,000 ఎకరాల వర్క్ భూములు ఉన్నాయి ఈ వర్క్ బోర్డ్ కింద. ఈ వర్క్ బోర్డ్ కి గవర్నమెంట్ కి సంబంధం లేదు, ఇది ఒక సపరేట్ బోర్డు. ఇప్పుడు హైదరాబాద్ విషయానికి వస్తే వర్క్ బోర్డ్ ఇచ్చిన నోటీసుల వల్ల ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే ఆఫీస్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మల్కాజ్గిరిలో ఉంటున్న ప్రజలు, ఇంకా ముందు ఉండాలనుకుంటున్న ప్రజలు వాళ్ళ భూముల్ని రిజిస్ట్రేషన్ కోసం పట్టదారు చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయడం ఆపేశారు. ఎందుకని అడిగితే అవి వర్క్ బోర్డులు మాకు నోటీసులు పంపిందని మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్ మన శ్రీకాంత్ గారు చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఏమంటున్నారంటే, కష్టపడి రూపాయి పోగు చేసుకొని లోన్లు అవి తీసుకొని జాగాలు ఉంటున్నాం కదా, సింపుల్ గా ఇవి వర్క్ భూములు, ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు, ఇక్కడ నుండి కాల్ చేసి వెళ్ళిపోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు. మల్కాజ్గిరి ఏంటంటే ఇది సిటీకి అవుట్స్కట్ లో ఉంటుంది, ఇంకా ఫ్యూచర్ లో సిటీ డెవలప్మెంట్ అయ్యే సిటీ. ఇది దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం. మల్కాజ్గిరి ఎంపీ ఎవరంటే మన ఈటెల రాజేందర్ గారు. వక్ఫ్ బోర్డ్ కి సంబంధించిన భూముల్లో ఎవరున్నా కూడా వక్ఫ్ బోర్డ్ వచ్చి వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి. అంటే ఇంతవరకు వక్ఫ్ బోర్డ్ కి ఎదురు తిరిగిన వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళ భూముల్ని అన్యాయంగా లాక్కుంటే ఇవి మా భూములని ప్రశ్నించి తిరిగి వాళ్ళ స్థలాలు దక్కించుకున్న వారు ఎవరు లేరా అంటే ఉన్నారు. తమిళనాడు రాణిపేట డిస్టిక్ లో వేపూర్ విలేజ్ లో 57 ఎకరాల వ్యవసాయ భూమిని వక్ఫ్ లాగేసుకుంది. పాపం రైతులు కదా, వాళ్ళకి పండించడం తప్ప మోసం చేయడం రాదు కదా. అసలు తమిళనాడు ఇష్యూ ఏంటి? 1900s లో, అంటే 19వ శతాబ్దంలో వహాబ్ అనే వ్యక్తికి చెందింది 57 ఎకరాలు. ఆ వహాబ్ కి 4 భార్యలు ఉండేవాళ్ళు. నలుగురికి సమానంగా మంచిస్తాడు ఈ 57 ఎకరాలని. ఆ భార్యలు కొన్ని రీజన్స్ వల్ల ఆ ల్యాండ్ ని రైతుల దగ్గర తాకట్టు పెట్టారు. డబ్బులు కట్టనందువలన కోర్టు ఆ ల్యాండ్ రైతులకి లభించిందని స్టే ఇచ్చేసింది. అప్పుడు వహాబ్ కి ఈ భూమి సంబంధించింది కాబట్టి దాన్ని గుర్తించిన వక్ఫ్ బోర్డు, ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆ రైతుల దగ్గర నుంచి 57 ఎకరాలు లాగేసుకుంది. తమిళనాడు బీజేపీ నాయకుడు హెచ్ రాజా గారు ఈ రైతుల తరఫున కోర్టు మెట్లకి సంవత్సరం పాటు వాదించి వాళ్ళ భూములు వాళ్ళకి అందించాడు. అక్కడ వర్తించిన రూల్స్ మన మల్కాజ్గిరిలో వర్తించవా? మౌలాలి, ఆర్టీసీ కాలనీ, షఫీనగర్, తిరుమల నగర్, భరత్ నగర్, ఎన్బిహెచ్ కాలనీ, ఈస్ట్ కాకతీయ నగర్, ఓల్డ్ సఫీగూడ, న్యూ విద్యానగర్, రామబ్రహ్మనగర్, శ్రీకృష్ణ నగర్, సీతారామనగర్, మొత్తం మా మల్కాజ్గిరి ప్రజలందరూ కోరుకునేది ఒకటే, తెలంగాణ గవర్నమెంట్ ఈ ఇష్యూ మీద ఆలోచించాలి, కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ప్రజలను వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? సో అది ఇంకా ఎలాంటి కంటెంట్ మీద వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి. అప్పటి వరకు శుభం.